సార్ నేను రోజు 2 పూటలు ఛాయ్ తాగుతా సార్. ఏదైనా ఒక్క పూట ఛాయ్ తాగకపోతే ఆ పూట నాకు చాలా తలనొప్పొస్తది. అండ్ ఎనర్జీ లేనట్టు అనిపిస్తది సార్. ఎందుకిలా అని మొన్న ఒక మదర్ వచ్చినప్పుడు నన్ను అడిగింది అనమాట. అసలు ఇట్లా ఎందుకైతది సార్ అని. సో మనకి చాలా మందికి ఏందంటే ఈ ఛాయ్ తాగందే రోజు స్టార్ట్ కాదు. రోజు కూడా అయిపోదనమాట. రోజుకి 2, 3 పూటలు తాగుతూ ఉంటారు. ఈ అన్నం తినడమైనా ఆపేస్తారు కానీ ఈ ఛాయ్ తాగకుండా అయితే ఆగరు. ఫ్రెండ్స్ కలిస్తే ఛాయ్, ఎవరైనా ఇంటికి వస్తే రిలేటివ్స్ వస్తే ఛాయ్, ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తే ఛాయ్. ఛాయ్ లేనిది అసలు ఈ రోజు ఉండదు. సో ఈ రెగ్యులర్గా తాగే వాళ్ళకి ఇచ్చి టీ కానీ కాఫీ తాగే వాళ్ళు చాలా అడిక్ట్ అయిపోయి ఉంటారు. అంటే ఒక హ్యాబిట్లా మారిపోతుంది. సో ఏదైనా ఒక పూట తాగకపోతే వాళ్ళకి విత్డ్రాల్ సిమ్టమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఏంటంటే అవి హెడేక్, తలనొప్పి రావడము, చికాకుగా అనిపించడము, ఎనర్జీ లేనట్టు అనిపించడము. అండ్ అసలు వాళ్ళు ఫోకస్ కూడా చేయలేరు ఏదైనా పని. ఆ ఒక్క కప్పు టీ తాగితే మొత్తం అంతా ఎనర్జీ వచ్చి అంత ఎంతూజియాస్టిక్‌తో పనిచేస్తారు చాలామంది. సో ఈ కాఫీలో ఏందంటే కెఫెన్ అనేది ఉంటది. అది దాని పనేందంటే తాగినప్పుడు మన బ్రెయిన్‌లో బ్లడ్ వెసల్స్‌ని చిన్నగా చేస్తది. సో దానివల్ల తలనొప్పి రాదు. రెగ్యులర్‌గా తాగే మనుషులు ఆ పూట తాగకపోతే కాఫీ తాగలే కదా! సో ఆ బ్రెయిన్‌లో బ్లడ్ వెసల్ కొంచెం పెద్దగా అయితది. వాసో డైలేషన్ అయితది. దానివల్ల తలనొప్పి వస్తది. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గట్టిగానే తాగుతారు అందరూ. 2, 3 పూటలు, 4 పూటలు కూడా తాగుతూ ఉంటారు కొంతమంది. సో ఇంత చాయ్ అన్ని సార్లు తాగడం మంచిది కాదు. ఆకలి కాదు. చాలామందికి ఈ చాయ్ ఎక్కువ తాగడం వల్ల చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది, కడుపులో మంట, అస్సలు ఆకలి కాదు, అండ్ రక్తహీనత వస్తుంది. అండ్ బోన్స్ కూడా వీక్ అయిపోతాయి. ఎందుకంటే కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువ అయిపోతుంది. ఐరన్ అబ్జార్ప్షన్ కూడా తక్కువ అయిపోతుంది. సో ఎక్కువ తాగడం హెల్త్‌కి మంచిది కాదు. తక్కువ చేసుకోండి. అండ్ ప్రాపర్‌గా హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. అంటే వాటర్ మంచిగా తాగండి. అండ్ ఈ టీ ఆర్ కాఫీ నైట్ టైం తాగకండి. సో దీనివల్ల ఏందంటే చాలామందికి నిద్ర రాదు. సో పడుకునే 6 గంటల ముందు టీ గానీ, కాఫీ గానీ తాగకండి. అంటే ఈ రీల్ ప్రతి టీ లవర్‌కి, కాఫీ లవర్‌కి షేర్ చేయండి. వాళ్ళని ట్యాగ్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.